ఫ్రెంచ్ ఓపెన్ 2025 టైటిల్ను స్పెయిన్ యువ కెరటం కార్లోస్ అల్కరాజ్ కైవసం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో జెనిక్ సిన్నర్పై 4-6, 6-7, 6-4, 7-6, 7-6 తేడాతో అల్కరాజ్ విజయం సాధించాడు. దాదాపు 5.5 గంటల పాటు సాగిన ఈ పోరు రికార్డు సృష్టించింది. సుదీర్ఘంగా సాగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్గా ఘనత సాధించింది. ఇంతకుముందు 1982లో 4 గంటల 42 నిమిషాల పాటు మ్యాచ్ జరిగింది. ప్రస్తుతం టెన్నిస్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న జెనిక్ సిన్నర్ తొలి 2 సెట్స్ను గెలిచి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. వరుసగా రెండో టైటిల్తో రోలాండ్ గ్యారోస్లో తన ఆధిపత్యాన్ని చాటాలని భావించిన అల్కరాజ్ మొదట్లో ఇబ్బంది పడ్డాడు. మొదటి సెట్ను 6-4 తేడాతో కోల్పోయిన అల్కరాజ్ రెండో సెట్లో తీవ్రంగా పోరాడాడు. మూడో సెట్ను 6-4తో కైవసం చేసుకున్న అతడు నాలుగో సెట్లో ఒక దశలో ఓడిపోయే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సిన్నర్ విన్నింగ్ పాయింట్ను బ్రేక్ చేసి ఆ సెట్ను అల్కరాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక హోరాహోరీగా సాగిన 5వ సెట్లోనూ విజయం ఇరువురిని దోబూచులాడింది. తొలుత 2 పాయింట్స్ను సొంతం చేసుకున్న అల్కరాజ్ ఆ తర్వాత కాస్త వెనుకబడ్డాడు. సిన్నర్ పుంజుకుని పోరును టై బ్రేక్ తీసుకెళ్లాడు. ఇక్కడ అల్కరాజ్ ఏమాత్రం ఉపేక్షించలేదు. వరుసగా టై బ్రేక్ పాయింట్స్ను సాధించిన అతడు సిన్నర్కు అవకాశం ఇవ్వకుండా పాయింట్తో పాటు సెట్ను గెలిచి తన ఖాతాలో రెండో ఫ్రెంచ్ ఓపెన్ను వేసుకున్నాడు. ఈ మ్యాచ్ 5 గంటల 29 నిమిషాల పాటు ఏకదాటిగా సాగింది.